చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మీద ఉండవల్లి అనేటువంటి బాంబును ప్రయోగించాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారని, కానీ ఇటీవల కాలంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలకి అంతగా రీచ్ కాలేదని జగన్మోహన్ రెడ్డి భావించి ఇప్పుడు మళ్ళీ ఒక సీనియర్ నేత కోసం అన్వేషిస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమన్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? నేను అనుకోవట్లేదండి ఇంకొకళ్ళ గురించి ఆలోచిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని. ఎందుకంటే అలా అనుకుంటే అసలు ఇటీవల కాలంలో ఉండవల్లి గారు ఇన్ని రకాల వ్యాఖ్యలు చేయరు. ఒక నెల క్రితం ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఆలోచించు, నువ్వే ముఖ్యమంత్రి కావచ్చు అన్నాడు ఆయన. అవునా? ఆంధ్రప్రదేశ్కి నువ్వే ముఖ్యమంత్రి కావచ్చు అన్నాడు. మళ్ళా నిన్ననేమంటున్నాడు ఆయన, భూసేకరణ విషయంలో ఇది కూడా ఆలోచించు పవన్ కళ్యాణ్ అంటున్నాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ నువ్వే, ఫ్యూచర్ సీఎం నువ్వే. చంద్రబాబు నాయుడు ఎంతసేపు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి అంటాడు ఆయన, తర్వాత ఏంటి ఒప్పందాలు కుదుర్చుకుంటాడు, తర్వాత ఇప్పుడు రాజధాని కోసం భూసేకరణ చేస్తాడు. ఇవి తప్ప పేద ప్రజల గురించి పట్టించుకోడు. పేద ప్రజల గురించి పట్టించుకోవాల్సిన వాడివి నువ్వే, ఎందుకంటే నువ్వే వాళ్ళ మీద ఎక్కువ ఇది చూపిస్తావు కాబట్టి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానం చేశారు. ఇంకొకటి, మీరు అన్నట్టుగా మన తెలంగాణ విషయంలో ఏదైతే దిష్టి అని ఆయన మాట్లాడారో దాని గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సరే, దాని మీద మనమేం వ్యాఖ్యానిస్తాం? ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, వాళ్ళే వాటికి బదులు చెప్పాలి. ఇది మంచి చెడు అని విశ్లేషణ మనం చేయలేం. ఇంకొకటి ఏంటంటే, గతంలో కేసీఆర్ అంత దూకుడుగా అంత ఘోరంగా మాట్లాడినప్పుడు మరి అప్పుడు మీరందరూ ఏమయ్యారు? ఇటీవల కాలంలో కూడా కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని కించపరుస్తూ మాట్లాడారు కదా. ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే ఆయన మాట్లాడతారు కదా. అంటే నేను అనేది, రూల్ అనేది అందరికీ ఒకటే ఉండాలి. ఇప్పుడు మీరు విడిపోవడం గురించి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. మీరు ఒక రాష్ట్రం కావాలనుకున్నారు, అంతవరకు బాగుంది. దానికోసం వాళ్ళని తిట్టి మరి ఆంధ్ర వాళ్ళకే మీరు ఇచ్చారు కదా ప్రాజెక్టులన్నీ కూడా. కృష్ణారెడ్డి ఎవరు కదా, మేఘా కృష్ణారెడ్డి ఎవరు, మరి వాళ్ళకే ఇచ్చారు కదా. అంటే ఇవన్నీ కూడా ఓట్ల కోసం వీళ్ళు చేసే జిమ్మిక్కుల, ఎవరు కేసీఆర్ లాంటి వాళ్ళు అండర్ కరెంట్గా ఎవరికి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ ఇది మాట్లాడారు, లేకపోతే కేసీఆర్ ఇలా మాట్లాడారు అని ప్రజలు కొట్టుకునే కంటే వాస్తవాలు అర్థం చేసుకుంటే బాగుంటుంది. రెండోది, నా ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఉండవల్లి చేసిన వ్యాఖ్యల్లో ఇప్పుడు ఒకసారి ఆయన సమర్థిస్తాడు, ఓ సూపరు బాబు అంటారు, ఇంకోసారి అబ్బో పవన్ కళ్యాణ్ అంటారు, ఇంకోసారి అబ్బా భలే లోకేష్ భలే చేస్తున్నాడు అంటారు. అంటే ఉండవల్లి ఉండవల్లి కన్సిస్టెంట్గా ఒక దాని మీద ఆయన ఉండట్లేదు. ఒక అంశానికి సంబంధించి కావచ్చు, ఒక వ్యక్తికి సంబంధించి కాదు, అస్సలు కనిపించట్లా. ఎందుకంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి మనిషి అయితే ఓపెన్గా ఒప్పుకోండి, ఏముంది అందులో? ఓకే, నేను జగన్మోహన్ రెడ్డికే పని చేస్తాను. మళ్ళీ ఈ ఊసరవెల్లిలాగా మారడం ఎందుకు, మాటలు మార్చడం ఎందుకు, మళ్ళా తన్ని తాను వేరే రకంగా ప్రొజెక్ట్ చేసుకోవాలని చూడడం ఎందుకు, మనకు అర్థం కావట్లే. క్లారిటీ ఉండాలండి. మీరు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి స్నేహితులు, తర్వాత జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాశారు. జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ, ఇంకొక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నాట్ ఓన్లీ ఉండవల్లి, రాజశేఖర రెడ్డి స్నేహితులైన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసినప్పుడు ఎవరు సరిదిద్దల. ఒక స్నేహితుడి బిడ్డగా వాళ్ళు ఆ పని చేయాలి. ఇప్పుడు మీరు పేదలు బడుగు వర్గాల గురించి ఆయన మాట్లాడుతున్నారు కదా, ఈ పేదలు బడుగు వర్గాలు ఆ రోజు గుర్తు రాలేదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ళు ప్రజలు ఇబ్బందులు పడినప్పుడు గుర్తు రాలేదా? ఆయన పరదాలు కట్టుకుని వ్యాపారాలు ఆ రోజుకి బంద్ చేయించేసి ఆయన వెళ్ళటం కోసం ఆలోచించి డ్రోన్లు ఉపయోగించి ప్రజలు ఇబ్బందికి గురి చేసినప్పుడు ఆయనకు గుర్తు రాలేదా? ఆ రోజు వ్యాపారస్తులందరూ చిరు వ్యాపారులే కదండి. వాళ్ళకి ఏం చేశాడు ఆయన స్పెసిఫిక్గా? నేను అంటున్నది అది. మీరు ఆ రోజే ఇవన్నీ కంట్రోల్ చేసి ఉంటే ఏమో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడేమో. ఇవాళ మీరందరూ ఇలా మాట్లాడటం వల్ల ఇప్పుడు ఇక్కడ మీకు ముఖ్యంగా ఇవాళ ఉండవల్లి ఇలా మాట్లాడటానికి రీజను జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండడం. రెండోది, ఎలాగైనా తెలుగుదేశాన్ని జనసేనని విడగొట్టాలి అనేది వాళ్ళ మెయిన్ అజెండాగా కనిపిస్తుంది. అందుకే ఇవన్నీ వస్తున్నాయి. కూటమిని విచ్ఛిన్నం చేసేటువంటి క్రమంలోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి
మాటలు మాట్లాడుతున్నారంటారు? ఖచ్చితంగా అది సందేహమే అక్కర్లే మీకు. లేకపోతే ఇప్పుడు ఉండవల్లికి పవన్ కళ్యాణ్ మీద ఎందుకండి కొత్తగా ప్రేమ? ఇప్పుడు ముద్రగడ పద్మనాభరావుని మీరు ఎందుకు దగ్గరికి తీసుకున్నారు? అప్పుడు ఆయన తన కులం కూడా మార్చుకుని రెడ్డి అవ్వాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? సో అంటే నేను అనేది ఏంటంటే కూతుర్ని కూడా దూరం పెట్టి ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి కోసం అంత అవసరం ఏమొచ్చింది? ఈరోజు ఎక్కడున్నారు ముద్రగడ? ఈరోజు ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయితే కూతురే కదా వెళ్ళి చూసింది. నేను అంటున్నది అది. ఆవిడొక ప్రాపర్టీ అని అన్నాడు ఆయన ఆ రోజు. కూతుర్ని ఒక ప్రాపర్టీ అన్నాడు. ఏ తండ్రి అయినా కూతుర్ని ప్రాపర్టీ అంటాడండి? అంటే జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో చెప్తున్నా. మీరు వీటన్నింటినీ ఎందుకు ఖండించలేదు ఆ రోజు? ఈ రోజు మీరు మీ అవసరాల కోసం ఎలాగైనా 2029లో మళ్ళా వీళ్ళు గెలుస్తారు అనే ఒక భయంతో, కూటమే వస్తుంది అనే ఒక భయంతో మీరు జగన్మోహన్ రెడ్డి కోసం ఈ నాటకాలు ఆడుతున్నారా ఉండవల్లి? దీనికి మీరు సమాధానం చెప్పండి. ఎందుకు మీరు సడన్గా ఎంట్రీ ఇస్తున్నారు? ఎందుకు సడన్గా వస్తారు, మళ్ళీ కామ్ అయిపోతారు, మళ్ళీ వస్తారు? ఇది కాదు కదా. మీరు సీనియర్స్, మీరందరూ కూడా. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు? ప్రెస్ మీట్ లో భాగంగా ఏ సారాంశంతో ఆయన మాట్లాడుతున్నారంటే చెప్తారు? ఇదే ఎజెండా అండి. అంటే దీనికి ఒక ఎజెండా ఉంది. ఎలాగైనా కూటమిని విచ్ఛిన్నం చేయాలి. ఇప్పుడు అందరూ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు కదా. మీకు అప్పటి నుంచి ఇప్పటివరకు 23 నుంచి ఇంతవరకు అదే వాళ్ళు చేస్తున్న పని. కాబట్టి ఇవాళ ఏ రకంగానూ పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేకపోతున్నారు. మొన్న కూడా పవన్ కళ్యాణ్ మళ్ళా 15 ఏళ్ళు మేమే వస్తాం, కూటమే వస్తుంది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని మొన్న ఘంటాపదంగా చెప్పారు. దీంతో వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మైండ్ డైవర్ట్ చేయాలంటే నువ్వు ముఖ్యమంత్రి అవ్వు అని చెప్తున్నారు. మీరు గమనించారా? అతను మొర్రోని ముఖ్యమంత్రిని అవ్వని ఇప్పుడు అని అతను చెప్తున్నాడు. అంటే అతని మనసులో ఒక బీజం వేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ విత్తనం ఏమీ నాటుకోదు. ఎందుకంటే క్లారిటీతో ఉన్నారు పవన్ కళ్యాణ్. అతనికి తెలుసు ఏం చేయాలో. చంద్రబాబు నాయుడు విలువేంటో అతనికి తెలుసు. కాబట్టి ఇదేమీ వీళ్ళెవరు కూడా విచ్ఛిన్నం చేయలేరు. కాకపోతే ఇలా తెర మీదకి వచ్చి మాట్లాడటం వల్ల అభాస్పాలయ్యేది సీనియర్స్ అయిన ఉండవల్లి లాంటి వాళ్ళు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇంకో రకంగా ఇది అభాస్ అవడం ఆయన కూడా. ఎందుకంటే ఎందుకు ఇంత ప్రయత్నాలు చేయడం? దీని బదులు మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ప్రజలతో మమేకం అవ్వండి. ఈ పనికిమాలిన కుట్రలు కుతంత్రాలు అవసరం లేదు. మీరు పవర్ తెచ్చుకోవాలంటే మీరు చేసిన తప్పిదాలకి క్షమాపణ చెప్పి ప్రజలకి మీరు చేసిన తప్పులు ఒప్పుకుని, లేదు నేను మళ్ళీ కొత్త జగన్మోహన్ రెడ్డిని, మీకు నేను మంచిగా చేస్తానని చెప్పి చూడండి, ఏమైనా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారేమో. అంతేగాని ఉండవల్లిని తీసుకొద్దామా, పవన్ కళ్యాణ్ మనసు మారుద్దామా, పవన్ కళ్యాణ్కి సీఎం కుర్చీ ఎర చూపిద్దామా అనే అవసరం లేదు. ఎందుకంటే ఆయన అలాంటి ఎరలకి పడ్డా ఆయన క్లారిటీతో ఉన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కూడా క్లారిటీతో ఉన్నారు. కూటమి అయితే అది ఎప్పటికీ పటిష్టంగా కనీసం ఇంకొక 3 టర్మ్స్ అయితే ఉంటుంది. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఓకే, థాంక్స్.